తీసుకున్నారా? తీసుకున్నాను సార్. ఓకే సార్ టీ తాగుతారా? మనసు బాగాలేదు సార్. వద్దు సార్. మీ ఊరు కాకినాడేనా? అవును సార్. సార్ మాకున్నది ఒక్క కూతురే. తనకి ప్రాబ్లం వచ్చిందని కానీ మేము తట్టుకోలేకపోతున్నాం సార్. మీ అల్లుడు ఏం పని చేస్తున్నాడు? అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు సార్. ఎప్పుడెప్పుడు ఇండియాకి వస్తూ ఉంటాడు? సంవత్సరానికి ఒకసారి వస్తారు సార్. నా కూతురు మాత్రం అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటుంది సార్. మీ అమ్మాయి అమెరికా వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? పెళ్ళయ్యాక 5 సంవత్సరాలు అమెరికాలోనే ఉంది సార్. అల్లుడు? ఆయన అమెరికన్ సిటిజన్ సార్. చాలా ఏళ్ళుగా అక్కడే ఉంటున్నారు సార్. మీ అల్లుడు ఎలాంటి వాడు? సార్ ఆయన బంగారం. ఈ 5 సంవత్సరాల్లో నా కూతురికి ఆయనకి చిన్న గొడవ కూడా రాలేదు. దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ సార్. మరైతే 6 నెలలుగా ఎందుకు ఇక్కడ ఉన్నారు? లేదు సార్, మా ప్రాపర్టీ సేల్ విషయంగా ఇక్కడికి వచ్చారు సార్. ఆ ప్రాపర్టీ సేల్ కూడా చేసేసాం సార్. రిజిస్ట్రేషన్ చేసి బయలుదేరేటప్పుడు ఇలా జరిగింది సార్. ఇంకెవరి మీదైనా మీకు సందేహం ఉందా? ఏమండి ఆ అబ్బాయి ఊరుకోవే, అలా ఏం ఉండదు. ఊరుకో. అది కాదు సార్, ఒక అబ్బాయి మా అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుంటానని వచ్చాడు. నేను నీకు ఇవ్వను, విదేశాల్లో ఉన్న వాళ్ళకే ఇస్తానని చెప్పాను సార్. ఇది జరిగి దాదాపు 5 ఏళ్ళు అయి ఉంటుంది సార్. ఎన్ని సంవత్సరాలు అన్నది ముఖ్యం కాదు, అసలు ప్రాబ్లం ఏంటో చెప్పండి. అది కాదు సార్, వాడేమైనా దుర్మార్గుడు వల్ల నా కూతురు ఏదైనా అలా ప్రాబ్లం ఏం ఉండదు. నువ్వు బాధపడకు, అలా జరిగి ఉండదు సార్. సరే సార్, మీరు వెళ్ళండి. మీకు ఏదైనా డౌట్ కనుక వస్తే నాకు కాల్ చేయండి. సార్ ఒక్క నిమిషం. ఆ ల్యాండ్ సేల్ చేశానన్నారు కదా, ఎప్పుడు చేశారు? జస్ట్ 1 మంత్ అయింది సార్. అమౌంట్ ఎంత? అది 120 కోట్లు. ఏంటి సార్ 120 crores అని ఇంత తేలిగ్గా చెప్తున్నారు? ఇదే ముందు చెప్పుండాలి. సారీ సార్, అనవసరమైన విషయాలన్నీ చెప్పారు. 120 crores ప్రాపర్టీ సార్, ఏదైనా జరగచ్చు. ఒక వెల్ ప్లాన్ కిడ్నాప్ కూడా చేసి ఉండొచ్చు. తెలియట్లేదు సార్. మీకు ఏదైనా ఫోన్ కాల్ వస్తే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. సైబర్ క్రైమ్ కి ఇన్ఫార్మ్ చేసి రమ్మన్నాం సార్. ఒక పేపర్ ఇవ్వండి. ఇస్తున్నాను సార్. పెన్ ప్లీజ్. ఇదిగోండి సార్. 120 crores ర్యాన్సమ్ కోసం కిడ్నాప్ చేసి ఉండొచ్చు, లేదా లవర్ కోసం అయి ఉండొచ్చు. బ్రోకర్ ప్రమేయం కూడా ఉండొచ్చు. చిన్న పాప కనబడడం లేదు. సో పాపని మనం కిడ్నాప్ చేశాం అంతే. ఫండ్ ట్రాన్స్ఫర్ అవగానే పాపను అప్పగించేస్తాం. ఇదంతా తెలిసి కూడా మీరు ఎందుకు పాపను టార్చర్ చేస్తున్నారు? ఆ పాప ఏంటి మీకేనా ఆడుకునే బొమ్మలు కనిపిస్తుందా? ఇక మీదట అలాంటివి చేశారో అంతే, తోలు తీస్తా. ఇకపై చెయ్యంలే. అవునయ్యా. ఇక మీదట జాగ్రత్తగా నడుచుకోండి.
మానిటర్ ముందు నేను లేకపోతే నాకు తెలియదు అనుకున్నావా? ఫండ్ని ట్రాన్స్ఫర్ చేసే పనిని చూడండి. హలో సార్, నేను ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్న చెక్ పోస్ట్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఇక్కడ ఉన్న కెమెరాలన్నీ చెక్ చేశాం సార్. నిన్న రాత్రి 4 గంటల నుంచి ఏ లారీ క్రాస్ చేయలేదు సార్. రోడ్డు డైవర్షన్ చేయడం వల్ల హెవీ వెహికల్స్ ని అనుమతించలేదు. ఓకే, ఆ ఏరియాలో ఉన్న అన్ని గోడౌన్స్, ఖాళీగా ఉన్న ప్లేస్లు అన్ని చెక్ చేయండి. ఓకే సార్. ఆ ఏరియాలో ఉన్న పెట్రోల్ బండికి ఫోటోలు పంపండి. ఓకే సార్. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికితే నాకు వెంటనే కాల్ చేయండి. ఓకే సార్, షూర్ సార్. అన్నా, పోలీసులు వచ్చారన్నా. మేడం, మీరు చెప్పేది జాగ్రత్తగా వినండి, ఓకే? పోలీసులు వస్తున్నారు. ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలని చూడకండి. మర్యాదగా ల్యాప్టాప్ని తీసుకుని తలుపు ముందు నుంచోకుండా బాత్రూమ్ స్క్రీన్ వెనక్కి వెళ్ళి జాగ్రత్తగా నుంచోండి. వెళ్ళండి, లేదంటే మీ పాపని చంపేస్తాం. మేము చెప్పేది జాగ్రత్తగా వినండి, ఓకే? వాష్ బేసిన్ పక్కనే ఉన్న పిల్లల దగ్గరికి వెళ్ళండి. చెయ్యి కనిపిస్తోంది, అలాగే కింద కూర్చోండి. కూర్చోండి. రండ్రా. ఎంతమంది వచ్చారా? 2 వచ్చారన్నా. రండి సార్. ఏం కంపెనీ ఇది? కంప్యూటర్ హార్డ్వేర్ సార్. ఈ విషయం ఏంటి సార్? చెప్పు బంగారు. అవునవును, నేను నీకోసం తీసుకొస్తాను. ఇందులో ఏమున్నాయి? కంప్యూటర్ హార్డ్వేర్ సార్. ఇంకేంటి? సరే సరే, ఓకే. ఏం లేదు, ఏముంటాయి సార్? ఇది బాస్ కాన్ఫరెన్స్ రూమ్. వచ్చాము, అది అయ్యాక నీతో మాట్లాడదాం ఓపెన్ చేయండి అనుకున్నాను. చూద్దాం. ఈలోపు నువ్వే ఈ ఫోన్ రూమ్ కి చేసావు. బాస్ దగ్గర ఏయ్, ఉంటుంది సార్, మా ఈ దగ్గర రూమ్ చూడు. ఈ రూమ్ లో ఏముంటాయి? దీన్ని మేము యూజ్ చేస్తున్నాం సార్. సరే, దీన్ని ఓపెన్ చేయండి. ఏదో చూద్దాంలే. ఏంటో అసలు అర్థం కావట్లేదు. ఇక్కడికి వచ్చామే తప్ప ఏమి కనిపించట్లేదు. ఏదో ఉందంటే ఇక్కడ. కాస్త నీతో తర్వాత మాట్లాడినా కుదరదంటావా? సరే సరే, మాట్లాడు. మన పని మందే. ఈ పనే చీరలు కొనివ్వడం వరకే నా పని. మిగతా పనులన్నీ ఇంకోటి చేస్తాడా? అదేలే, నాకు అర్థమైందిలే. ఆ బాక్స్లో ఏముందో చూడు సార్. ఆ పెట్టివు. లేదు, బాక్సులు ఇక్కడ, అక్కడ కాదు. నీ దగ్గర బాక్సులు ఏముంటాయిలే, ఇక్కడ ఏవో బాక్సులు ఉన్నాయి, చెక్ చేయమని చెప్పాను. ఏదో ఉందంట సార్, కంప్యూటర్ బాక్స్. సరే పెట్టే. ఏం కనిపించట్లేదు మరి. డోర్ ఓపెన్ చేయి. ఓకే సార్. ఏయ్, తప్పేమీ చేయట్లేదు కదా? అదేం లేదు సార్. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంక నేరుగా అక్కడికే వచ్చేస్తాను. కళ్ళు మూసుకో, అరవకూడదు. అరిచావనుకో మీ అమ్మని చంపేస్తాం. ఒక అమ్మాయి ఇంకా ఎవరు కనిపించట్లేదు అన్నారు. పాప కూడా కనబడడం లేదని కంప్లైంట్ ఇచ్చారు సార్. ఒక అమ్మాయి, పాప కనిపించకుండా పోయారు. ఏదైనా తెలిస్తే వెంటనే ఫోన్ చేయండి. ఓకే సార్. మర్చిపోకూడదు. తప్పకుండా మేము ఇన్ఫార్మ్ చేస్తాం సార్. మమ్మీ, ఇక్కడ రండి. మమ్మీ 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 చూడు.
ఓకే మమ్మీ వచ్చావా? ఇక్కడే మమ్మీ నన్ను పెట్లో పెట్టాడు. రేయ్, ఇంకా ఏంటో చూస్తున్నాడు. తప్పించుకుంటా. లేదన్నా, ఆ పాపతో కలిసి పారిపోయే అవకాశమే లేదు. అటు వెతకండి రా. సరే బాస్. ఆ? ఏయ్, మర్యాదగా పాపని పో. వదలు, వదిలిపెట్టు. వదలు. ఏయ్, ఇవ్వు. ఏయ్. వదలు, ఇవ్వే. రా. రావే. ఏయ్. రా. ఎదగరా. రావే. రా. ఏయ్, నోర్మోయ్. రమ్మంటానా? రావే. పద. నోర్మోయ్. చంపేస్తాం. ఏయ్. పద. ఏయ్, నోర్మోయ్. ఏయ్. తప్పించుకోవచ్చు వస్తారా? అయిపోయారా మీరు? ఏయ్. నోర్మోయ్. పద. ఏయ్. ఏయ్. రమ్మంటుంటే. ఏయ్. ఏయ్. ఏయ్, ఏడోకో. నోర్మోయ్. నోర్మోయ్ అంటున్నా. లోపలికి వెళ్ళు. సార్, నిన్న యాక్సిడెంట్ అయిన చోటుకి ఆ అంబులెన్స్ లో ఎవరెవరు వెళ్ళారు సార్? తెలియదమ్మా, నేను అప్పుడు డ్యూటీలో లేను. మీరు రిసెప్షన్లో అడగండి. ఒక్క నిమిషం ఉండండి. శ్రీధర్ సార్, నిన్న రాత్రి అంబులెన్స్లో వెళ్ళింది ఎవరో చెప్పగలరా? ఓకే సార్. యాక్చువల్గా నిన్న రాత్రి ఎవరూ లేరు, నేను డ్రైవరే వెళ్ళాం. అక్కడ ఒక అమ్మాయిని చిన్న పిల్లని ఏమన్నా చూసారా? అలా ఎవరిని చూడలేదమ్మా. హలో, ఎస్ సార్. ఓకే సార్. సార్, ఢిల్లీ నుంచి హోమ్ సెక్రటరీ సార్. హలో, ఎస్ సార్. లేదు సార్, మీడియాకేమీ ఇన్ఫామ్ చేయలేదు. ఈ కేసు విషయమే ఇంటర్పోల్ హెల్ప్ అవసరం అవుతుంది సార్. ఏర్పాటు చేస్తే బాగుంటుంది సార్. ఎస్ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సార్, ఇతని సొంత ఊరు తిరుపతి. అక్కడున్న యూనివర్సిటీలో చదివాడు. అదే కాలేజీలో ప్రభా కూడా చదువుకుంది. అక్కడే ప్రభాకి లవ్ ప్రపోజ్ చేశాడట. చదువులో అతను ఎప్పుడూ ఫస్ట్లో వచ్చేవాడంట. తర్వాత ఫారెన్ వెళ్ళి వర్క్ చేశాడు. ఇప్పుడు చిన్న కంపెనీలో మేనేజర్గా ఉన్నాడట. పక్కింటి వాళ్ళు చాలా మంచివాడని చెప్పారు. ఎవరితోనూ తగాదాకి వెళ్ళడంట. బట్ దాన్ని బట్టి మనం ఊహించలేము సార్. ముందు వాడిని తీసుకురండి, ఎంక్వైరీ చేసి తర్వాత డిసైడ్ ఓకే చేద్దాం. సార్. మేడం, లేవండి. ఒక నిమిషం అక్కడ కూర్చోండి. పదండి. చేయొద్దులే. మేడం, మీరు మా గురించి, మా బాస్ గురించి చాలా తేలిగ్గా అనుకుని ఉంటారు. అలా అయితే కాదు. మా బాస్ మీకంటే 10 రెట్లు ఎక్కువగా ఆలోచిస్తారు. అందుకని మర్యాదగా ఫండ్ని ట్రాన్స్ఫర్ చేసి వెళ్ళిపోవడమే మీకు మంచిది. లేదంటే మీరు, మీ పాప, మీ భర్త ఎవ్వరూ ప్రాణాలతో ఉంటారు. నువ్వు మా గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఈ DVD చూడండి. ఇదే నీకు నేను ఇచ్చే లాస్ట్ ఛాన్స్. మేడం, అవన్నీ సెన్సార్ చేయనివి.
మనిషివేనా రాక్షసుడా? ఒక అమ్మాయి స్నానం చేస్తుంటే బాత్రూమ్ లో వీడియో పెట్టి తీసావు కదరా, సిగ్గుగా లేదా? మీ ఇంట్లో ఆడవాళ్ళే లేరారా? ఫండ్ని ట్రాన్స్ఫర్ చేయండి. నేను చెప్తూనే ఉన్నాను, యు బ్రిటల్ రాస్కెల్, వేర్ ద హెల్ ఆర్ యు కమింగ్ ఫ్రమ్? Yes, I'm a brutal rascal. I'm also coming from same hell you coming from. United States of America. ఎస్, నేను అమెరికాలో చదువుకున్నవాణ్ణి, మంచి జాబ్ చేసుకుంటూ ఉండేవాణ్ణి. ఐఎమ్ వర్కింగ్ ఫర్ ఫార్చ్యూన్ 500 కంపెనీ అనే పొగరుతో ఉండేవాణ్ణి. గ్లోబల్ రెసిషన్ వచ్చేంత వరకు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఐ కేమ్ టు ప్లాట్ఫామ్. అప్పుల పాలయ్యాను, అగాధంలో మునిగిపోయాను. ఇల్లు, కారు అన్నీ పోయాయి. ఆ సమయంలో నా చెల్లెలికి నిశ్చితార్థం కూడా పూర్తయింది. నా చేతిలో మిగిలి ఉన్న డబ్బు నిశ్చితార్థానికి అయిపోయింది. నా చెల్లెలి పెళ్లికి 25 లక్షల రూపాయలు అవసరమయ్యాయి. ఏం చేయాలో తెలియక అమెరికా నడివీధుల్లో అనాథగా నిలబడ్డాను. అప్పుడే ఒకడొచ్చాడు, ఈ అసైన్మెంట్ ఇచ్చాడు. నాకు వేరే దారి లేదు, ఒప్పుకున్నాను. ఇప్పుడు నువ్వు ఏ సమస్యలో అయితే ఇరుక్కున్నావో అదే సమస్యలో నేను ఇరుక్కుపోయాను. నువ్వు ఇందాక నాకు గుర్తుందా, అడవి మృగాన్నని? నేనే అడవి మృగాన్నైతే నిన్ను రేప్ చేయడానికి వచ్చిన వాడిని నేను చంపేసేవాణ్ణా? అదే నా లైఫ్లో నేను చేసిన మొట్టమొదటి హత్య. నిన్ను చూడగానే నా చెల్లెలే గుర్తొచ్చింది. అందుకే ఆ మాయని కాల్చేశాను. ఇదంతా ఒక మాస్టర్ ప్లాన్. ఇందులో నుండి నేను తలుచుకున్నా సరే నేను తప్పించుకోలేను, నువ్వు తప్పించుకోలేవు. నువ్వే డిసైడ్ చేసుకో. ఓకే, మనం ఒక వలలో చిక్కుకున్నాం. వీఆర్ ఎ కాట్ ఇన్ ఎ ట్రాప్. నువ్వు ఫండ్ని ట్రాన్స్ఫర్ చేస్తే గానీ నీ పాపని నువ్వు ప్రాణాలతో చూడలేవు. నీకు డబ్బు ముఖ్యమా, నీ పాప ముఖ్యమా? కానీ నా చెల్లి లైఫ్ నాకు ముఖ్యం. తన పెళ్లికి డబ్బు కావాలి. నీకు డబ్బే ముఖ్యం కాదు. నీకు ఇది కాకపోతే ఇల్లు, బంగ్లా, ఫ్యాక్టరీస్, కంపెనీస్ అని ఎన్నో ఉన్నాయి. అందుకని ప్లీజ్ ఫండ్ని ట్రాన్స్ఫర్ చేయండి. ఓకే, థ్యాంక్స్. డెటా కార్డ్ తీసుకొస్తాను. అన్నా, ఆ పోలీసు వాళ్ళు మళ్ళీ వచ్చారన్నా. వెళ్ళి కార్పెట్ తీసుకుని రా. అలాగే అన్నా. మీరు వెంటనే టేబుల్ కింద కూర్చోండి. కూర్చోండి. ఇదిగోండి, త్వరగా వేయండి. ఏంటో ఆ రూమ్ తెరుచుంది, ఏంటో చూడు. సరే సార్. ఇక్కడ ఒక షూ చూసాం, ఏమైంది? ఏ షూ గురించి అడుగుతున్నారు?
తెలీదు? నాకు తెలియదు సార్. నిజంగా తెలీదా? తెలియదు సార్. ఈ రూమ్ తెరిచే ఉంది. ఎండి దగ్గర కీ ఉందన్నావు. ఎండి వచ్చారా? వచ్చారు సార్. పాప ఎక్కడరా? ఏ పాపను అడుగుతున్నారు సార్? నీకు తెలీదా? అవును సార్. ఏంట్రా తల ఒకటి చెప్తున్నారు? ఆ అమ్మాయిని ఎక్కడరా దాచారు? ఏ అమ్మాయి సార్? తెలీదు. ఆహా. వెల్కమ్ సార్. హాయ్ సార్. హాయ్, ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ సార్. వాట్ హ్యాపెన్ టు ప్రభావతి మేడం సార్? ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ డీల్ చేశారు కదా, యా, దానికోసమే జస్ట్ సింపుల్ ఎంక్వైరీ. వాట్ ఈస్ ద డౌట్ సార్? ఈ ప్రాపర్టీలో ఏదైనా ప్రాబ్లం ఉందా? అబ్సల్యూట్లీ నథింగ్ సార్, నో ఇష్యూ. ఈవెన్ అవర్ పేమెంట్ సెటిల్మెంట్ ఈజ్ నీట్ అండ్ వైట్. ఇందులో ఎవరు మీడియేటర్? స్ట్రైట్ సార్. యాక్చువల్గా ఆ చోటుకి వెళ్ళి చూసాం. ప్రైమ్ లొకేషన్ మాకు బాగా నచ్చింది. మేము స్ట్రైట్ గా వెళ్ళి డీల్ మాట్లాడాం. డీల్ ఫిక్స్ చేయడానికి టైం పట్టింది. బట్ తను స్ట్రైట్ సార్. తను అన్ని పనులు లీగల్ ప్రకారమే చేసింది. ఇక్కడ ట్యాక్స్లన్నీ కట్టి ఫార్మాలిటీస్ పూర్తి చేసి తన యుఎస్ అకౌంట్ కి మనీ ట్రాన్స్ఫర్ చేసుకుంది. ఈ ప్రాపర్టీకి ప్రభావతేనా ఇంకెవరైనా హక్కుదారులు ఉన్నారు? నో సార్, షీఈస్ ద ఓన్లీ డాటర్ సార్. మరి ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారా? మా నాలెడ్జ్లో ఎవరు ఇన్వాల్వ్ అవ్వలేదు సార్. ఆవిడ హస్బెండ్ పేరెంట్స్ తప్ప ఇంకెవరూ లేరు. ఓకే, ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే నాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. ఓకే, షూర్ సార్. సరే, థ్యాంక్ యూ. షూర్ సార్. మీరు వచ్చినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్, రాజేష్కో ఇంటర్నేషనల్ కాల్ వస్తుంది సార్. ఆయన పిలవండి. కాల్ హిమ్. తొందరగా అటెండ్ చేయండి. మీరు రికార్డ్ చేయండి. హలో మిస్టర్ రాజేష్, హౌ ఆర్ యు? ఎవరు మీరు? ఎలా ఉన్నారు? ఏం కావాలి మీకు? మీ పాప వైఫ్ ఎక్కడున్నారో తెలుసా? ఏమైంది? ఏమైంది నా వైఫ్ కి పాపకి? వాళ్ళకి గట్టిగా అరవకండి. ఇప్పుడు వాళ్ళిద్దరూ నా కస్టడీలోనే ఉన్నారు. నేను చెప్పింది మీరు చేస్తే ఇద్దరిని ఇప్పుడు నేనేం చేయాలి? నీ డిమాండ్ ఏంటి? నా డిమాండ్స్ ఏమిటో తర్వాత చెప్తాను. ఇదే నంబర్కి నేను మళ్ళీ కాల్ చేస్తాను. పోలీసుల దగ్గరకు వెళ్ళి నీ హీరోయిజాన్ని చూపించాలనుకుంటే నీ వైఫ్ ని పాపని క్లోజ్ చేసేస్తాను. నా వైఫ్ ని పాపనయా? సార్, కట్ అయింది సార్. కామ్ డౌన్, కామ్ డౌన్. రేయ్, ఏం ఆలోచిస్తున్నావా? రేపటికి మిగతా డబ్బంతా వస్తుందంటావా? టీ తాగరా. రేపు మనం ఉంటామో లేదో తెలియట్లేదు. డబ్బు వస్తుందా, అది వస్తుందా, ఇది వస్తుందా అని. ఏంటి డాక్టరు భయపెడుతున్నారు? అవునరా, మనల్ని తీసుకొచ్చినోడు ఆ మాయగాడు. ఆన్నే చంపేశారుగా. గట్టిగా మాట్లాడుగా డాక్టరు. పోలీసుల్ని కాల్చి పారేశాడు. రేయ్, నాకు భయంగానే ఉందిరా. భయాన్ని బయటికి చూపించకుండా యాక్ట్ చేస్తున్నా. అలా ఉంటేనే మనం రౌడీ. మనం అందరం రౌడీస్ కదా. ఇది ఒక జన్మ. నమస్కారం సార్. ఎక్కడ్రా అమ్మాయి? ఏ అమ్మాయి సార్? ఏంట్రా ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు? లవ్ చేసావు కదా ప్రభావతి. ఎక్కడుంచావు అని అడిగారు కదా సార్ ఆ అమ్మాయిని. ఇక్కడుంచాను సార్. ఏ, వాళ్ళ నాన్న పిల్లనివ్వనంటే కిడ్నాప్ చేసి సీన్ చేస్తున్నావా? ఏంటి సార్ ఇది? సినిమాల్లో లాగానే నిజంగానే పోలీసులంటే ఇలాగే ఉంటారా? అంటే నువ్వు ఆ అమ్మాయిని లవ్ చేయలేదా? అవును సార్, నేను ఆ అమ్మాయిని ప్రేమించడం నిజమే సార్. నేను తన దగ్గరికి వెళ్ళి నా లవ్ని చెప్పినప్పుడు ఏదైనా సరే మా నాన్నతో మాట్లాడు, ఆయనకి ఓకే అయితే నాకు ఓకే అంది. తను చాలా మంచి అమ్మాయి సార్. తను స్ట్రైట్ ఫార్వర్డ్. వాళ్ళ నాన్నని మీట్ అయినప్పుడు మా అమ్మాయిని విదేశీ అబ్బాయికే ఇస్తాను, ఇదే మా చిరకాల కోరిక అన్నారు. అందుకని నీకు ఇవ్వడం కుదరదు బాబు, దయచేసి మమ్మల్ని తప్పుగా అనుకోకు అన్నారు. ఆ తర్వాత నేను ఆ అమ్మాయిని డిస్టర్బ్ చేయలేదు సార్. వాళ్ళ నాన్న ఆశ ప్రకారమే విదేశాలకు వెళ్ళాలని ఇండియాలో దొరికిన జాబ్స్ అన్నీ వదిలేసి నేను అమెరికా వెళ్ళాను సార్. 2 సంవత్సరాలు పనిచేసి నేను ఎయిర్పోర్ట్కి వచ్చి దిగాను సార్. అక్కడ నా ప్రభ తన హస్బెండ్తో యుఎస్కి బయలుదేరి వెళ్తుంది సార్.
తనకి పెళ్ళయిందని తెలిసిన వెంటనే పిచ్చ కోపం వచ్చింది సార్. కానీ తను లవ్ చేస్తున్నాను కదా సార్, కోపం కనపడకుండానే పోయింది. ఆ లవ్ మాత్రమే మిగిలింది సార్. బికాజ్ మై లవ్ ఈస్ ట్రూ. సరే సరే వదిలే, వెళ్ళు. ఎంక్వైరీకి పిలుస్తాం, వెంటనే రావాలి. కొద్ది రోజులు బయట వాళ్ళకి ఎక్కడికి వెళ్ళకూడదు. వెళ్ళండి సార్, వస్తాను సార్. సార్ చూడ్డానికి అమాయకుడిలా ఉన్నాడు. ఓకే వాడి సార్. మీద ఒక కన్నేసి ఉంచండి. మేడం, త్వరగా ఫండ్ని ట్రాన్స్ఫర్ చేశారంటే పని పూర్తి చేసుకుని అందరం వెళ్ళిపోవచ్చు. ఆల్రెడీ పోలీసులకు అనుమానం వచ్చింది. ఇక మీదట మనం ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. కాబట్టి త్వరగా ఫండ్ని ట్రాన్స్ఫర్ చేయండి. ఏంటి ఆలోచిస్తున్నారు? ఏమైనా కావాలా? నాకు నా పాప కావాలి. అదే ఫండ్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఒప్పుకున్నాను కదా, మరి నా పాప నాకు ఇచ్చేయచ్చు కదా ప్లీజ్. ఓకే. నెట్ కనెక్ట్ అయింది, మీరు ఫండ్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఎస్ బాస్, చెప్పండి. బాస్, ట్రాన్స్ఫర్ జరుగుతోంది. అకౌంట్ నెంబర్స్ టైప్ చేస్తున్నారు. ఆ ప్రాసెస్ జరుగుతుంది బాస్. అవును బాస్, అది పెద్ద ప్రాబ్లం కాదు. ఆ పోలీసులు ఇద్దరిని మేము కాల్చి పారేశాం. బాస్, ఎవరు వస్తున్నారు? చంద్రలేఖ మేడమా? ఓకే బాస్, నేను ఫాలో చేస్తాను. రేయ్, ఏమైందిరా? నెట్ సిగ్నల్ ప్రాబ్లం అన్నా. ఎందుకు? సార్, ఇంటర్పోల్ నుంచి మిస్టర్ స్టీఫెన్ సార్. హలో. ఎస్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇన్స్పెక్టర్, ఆ ఫ్యాక్స్ చూడండి. ఓకే సార్. ఫండ్ ట్రాన్స్ఫర్ అయిందా? నెట్వర్క్ ప్రాబ్లం. ఆహా, నెట్వర్క్ ప్రాబ్లం. ఎంతసేపటి నుంచి? ఇదొకటి మధ్యలో. ట్రాన్స్ఫర్ చేయవే. మేనేజర్ వచ్చి చెక్ చేయండి. చెక్ చేయండి. ఉదయం నుంచి కథలు చెప్తున్నారు, ఇప్పుడు ఓకేనా? ఫోన్ ఇవ్వండి. హలో బాస్, నెట్వర్క్ ప్రాబ్లం, అందుకే లేట్ అయింది.
ఇప్పుడంతా రెడీ చేశా, ఇంకా కొద్దిసేపే పూర్తవుతుంది. ఓకే బాస్, మీరు కార్లో వెయిట్ చేయండి. 60 నేను వచ్చి మీతో జాయిన్ అవుతాను. ఓకే 70 సో థ్యాంక్ యూ. 75 80 90 100. ఓకే సక్సెస్. వెరీ గుడ్. ఏ వాళ్ళని షూట్ చేయి. షూట్ చేయలేదా? సారీ మేడం, బాస్ నన్ను కిడ్నాప్ మాత్రమే చేయమన్నారు. ఫండ్ని ట్రాన్స్ఫర్ చేయమన్నారు, అంతే. నేను కాల్చడం లాంటివి పెట్టుకోను, అది నా పని కూడా కాదు. ఏమంటున్నావు? బాస్ చెప్పారు, గీస్ చెప్పారంటూ. ఇక్కడ నేనే బాస్ని. మైండ్ ఇట్. షూట్ దెమ్. కుదరదు మేడం. హే, ఇప్పుడు నువ్వు షూట్ చేస్తావా? సరే ఓకే బేబీ, నీకు అంతా అర్థమైపోయింది. నిన్ను 2.5 కోట్ల యూఎస్ డాలర్స్ని ట్రాన్స్ఫర్ చేయమంటే నువ్వు 2.5 కోట్లు ఇండియన్ రూపీస్ ట్రాన్స్ఫర్ చేసావు. ఎంత పెద్ద కేడీవి నువ్వు, ఉండదా ఏంటి? నా పెళ్ళానివి కదా, ఇది కూడా చేయకపోతే ఎలా? పెళ్ళయ్యి 5 ఏళ్ల నీతో కాపురం స్టార్ట్ చేసిన చేసిందిరా. నాకు ద్రోహం చేయడానికి నీకెలారా మనసు వచ్చింది? 5 ఏళ్లుగా నువ్వు నటిస్తున్నావు కదా. నీ కూతురి మొహం చూడు, తనని కూడా నువ్వు మోసం చేసావు కదా. అయ్యయ్యయ్యయ్యయ్యో, ఈ డైలాగ్ని ఎన్నిసార్లు వినాలి? అబ్బా, ఈ ఆంధ్ర అమ్మాయిలు ఇంకా సెంటిమెంట్స్ నుంచి బయటికి రాలేదా? సరే నువ్వు రారా బంగారం. నాన్న చూసి భయపడ్డావా? అమ్మతో ఒక ఆట ఆడుకుందామా? ఓకే డాడీ. సరే, నేను చెప్పేది అలాగే చేయాలి. నువ్వేం చేయాలంటే ఇక్కడ బుద్ధిగా కూర్చోవాలి. ఓకే డాడీ. మర్యాదగా ఫండ్ ట్రాన్స్ఫర్ చేయి, లేకపోతే నీ బిడ్డను చంపేస్తాను. నా కూతురు నేను చేయదు, నేను ఫండ్ ట్రాన్స్ఫర్ చేస్తాను. తమాషకు మా. నా బంగారం, ట్రాన్స్ఫర్ చేసేయమ్మా. ముందే బుద్ధిగా ట్రాన్స్ఫర్ చేస్తా. చాలా థ్యాంక్స్ సార్. మీ కృతజ్ఞత పక్కన పెట్టండి. ఎందుకని పేరెంట్స్ అందరూ ఇలా ఉంటారు? ఒక బిడ్డ కడుపులో ఉన్నప్పుడే అది ఏ హాస్పిటల్లో డెలివరీ చేయించాలి, ఏ సమయంలో పుట్టాలని అనుకుంటారు. డెలివరీ తర్వాత చిన్న జలుబు చేసినా, జ్వరం వచ్చినా స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకువెళ్తారు. ఒక డ్రెస్ కొనాలన్నా 4-5 షాపులు తిరిగి సెలెక్ట్ చేస్తారు. ఎల్కేజీ యూకేజీ చదివించాలంటే అన్ని స్కూళ్ళు తిరుగుతారు. ఈ విధంగా అమ్మాయి జీవితం గురించి అన్ని జాగ్రత్తలు తీసుకునే మీరు పెళ్లి విషయానికి వస్తే ఎందుకు సార్ కూర్చొని ఇంటర్నెట్లో అబ్బాయిల్ని చూస్తూ ఉంటారు? దేనికోసం? మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, మా అల్లుడు లండన్లో ఉన్నాడు, ఇలా గొప్పలు చెప్పుకోవడం వల్లే మీ విదేశీ మోజు వల్ల ఏ వివరాలు తెలుసుకోకుండా మీ అమ్మాయిని అప్పగించి మీరే మీ అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ఇలా ఎంతమంది అమ్మాయిల జీవితాలు నాశనం అవుతున్నాయో తెలుసా? కెనడాలో కూడా గర్భవతి అయిన ఒక అమ్మాయిని తన భర్తే కేవలం ఇన్సూరెన్స్ డబ్బును ఆశించి గర్భవతిని కూడా చూడకుండా కారులోంచి బయటికి తోసేశాడు. ఆ అమ్మాయి ఇంకా కోమాలోనే ఉంది. అందువల్ల ఫారెన్ అబ్బాయిలు కావాలని కోరుకోకండి. అక్కడొక బిల్ గేట్స్, ఇక్కడొక అంబానీ. అక్కడొక స్టీవ్ జాబ్సన్, ఇక్కడ నారాయణమూర్తి. అక్కడొక హెన్రీ ఫోర్డ్, ఇక్కడొక రతన్ టాటా. అక్కడొక మైకేల్ జాక్సన్, ఇక్కడ ఏఆర్ రెహమాన్. మన దేశంలోనూ బాగా చదువుకున్న గొప్పవాళ్ళు ఉన్నారు సార్. ఇకనైనా మారండి సార్, మారండి సార్. క్షమించండి సార్. థ్యాంక్ యూ సార్. రామ్మా.